రామచంద్ర నాయక్ గారు, తెలంగాణ యాదగిరి ట్రస్ట్ మెంబర్ గా కూడా సురేఖ గారిని నియమించడంపై చాలా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రామచంద్ర నాయక్ గారు వినిపిస్తోందా? హలో రామచంద్ర నాయక్ గారు వినబడుతుందండి, మీకు వినబడుతుందా? ఎస్ వినిపిస్తోందండి. ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా సురేఖ గారిని నియమించడం చాలా వరకు విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రాజకీయ కోణం పరంగా కూడా సురేఖ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా ఎంపిక చేశారంటున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆవిడ నియామకం జరిగింది అంటున్నారు. ఇంకొకటి, తెలంగాణ వాదులకి కాకుండా ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారంటూ కూడా తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులు కూడా చాలా వరకు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఐన్ఎస్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మనం యాదగిరిగుట్ట మరి దేవస్థాన కమిటీ ఆలయ కమిటీ బ్రహ్మాండంగా చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ప్రజలందరూ దాన్ని స్వాగతిస్తున్నారు. సరే, ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి మన దగ్గర హైదరాబాద్ లో సెటిల్ అయ్యి దాదాపుగా 40 సంవత్సరాలకు పైన స్థిరపడ్డ వాళ్ళను కూడా మనం ఆంధ్ర వాళ్ళుగా పరిగణించబడడం కూడా అంత కరెక్ట్ కాదనేది మా భావన. ముఖ్యంగా ఆ ట్రస్ట్ బోర్డ్ కమిటీకి ఒక గుర్తింపు రావాలంటే దాంట్లో కొంచెం నోటోరియస్ అండ్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉండాలనేది ఒక ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అదే విధంగా ఆ కమిటీకి ఒక గుర్తింపు వస్తూనే ఆ దేవాలయ భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా తెలంగాణలో దాన్ని ఒక ప్రముఖ క్షేత్ర మన శైవ క్షేత్రంగా దాన్ని వైష్ణవ క్షేత్రంగా దాన్ని డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. గత ప్రభుత్వం అక్కడ సగం నిర్మాణాలు చేసి వదిలేసిరు కాబట్టి వాటిని పూర్తి చేస్తూనే దాన్ని భవిష్యత్తు కార్యాచరణ కోసం ఒక మన అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా దానిలో సభ్యులుగా చేరడానికి కొన్ని నామ్స్ కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా వాలంటరీగా ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. అందులో వాలంటరీగా ఎవరు ఇప్పుడు తిరుపతిలో మన తెలంగాణ నుంచి కూడా బోర్డు మెంబర్స్ ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు అట్లనే రామచంద్ర నాయక్ గారు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పై కారాలు మిరియాలు నూరిన కాంగ్రెస్ నాయకులు ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం కోసం మెగాస్టార్ కుటుంబానికి సంబంధించి సురేఖకు బోర్డులో చోటు కల్పించారు అనేది వినిపిస్తున్న మాట. ఇందులో వాస్తవం లేదంటారా? హలో రామచంద్ర నాయక్ గారు, నేను వంశీ ఐ న్యూస్ నుంచి. వంశీ గారు కొంచెం గట్టిగా వాయిస్ క్లారిటీ రావట్లేదు. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పై కారాలు మిరియాలు నూరిన కాంగ్రెస్ నాయకులు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇప్పుడు సురేఖకు బోర్డులో చోటు కల్పించారు అనేది వినిపిస్తున్న మాట. ఏం ఆన్సర్ చేస్తారు? వాస్తవం లేదా అందులో? ఇప్పుడు వంశీ గారు, అసెంబ్లీలో ఒక రోజు దీని మీద మన యాదగిరిగుట్ట YTDA యాదగిరిగుట్ట దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ మీద ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఎవరైనా బోర్డు మెంబర్ గా చేరాలనుకుంటే ఆ దేవస్థానానికి కొంత కంట్రిబ్యూషన్ చేస్తూ ఎవరైనా చేరవచ్చు అనేది ఒకటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు మరి ఎంతమంది దానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎంతమంది దానికి దాతలు ముందొచ్చారు, ఎంతమంది దానికి అనేది ప్రభుత్వం దృష్టిలో సమాచారం ఉంటది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి దేవస్థాన ఇష్యూకి అసలు ఎలాంటి పొందన లేదు, సంబంధం లేదు. రామచంద్ర నాయక్ గారు, మీరు చెప్తున్నట్టుగా నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు, ఆలయానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే వాళ్ళకే పెద్దపీట వేస్తే ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఒక భక్తుడు ₹1 కోటి దేవుడికి ఇస్తే చాలా మంది భక్తుల డబ్బులు కలిస్తే ఆ కోట్లకు మించిన డబ్బులు వస్తాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తే రోజు ఒక భక్తుడు ₹1 కోటి ఇస్తే మిగిలిన సామాన్య భక్తులందరూ కలిసి 9 కోట్ల వరకు లేదంటే మిగిలిన 4 కోట్ల వరకు వేస్తారు. మరి సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేయాలి కదా. అందులోనూ సామాన్య భక్తులను గుర్తించడం కష్టం అనుకుంటే చాలా మందికి ఆధ్యాత్మిక ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి ఇచ్చారు, వారు ఏమి ఇవ్వలే. వారు పార్టీకి సేవలు అందించారు. వారు ఈరోజు గత వాళ్ళు శ్రీమతి జడ్పీ చైర్మన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకు మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు అదే విధంగా పెద్ద ఎత్తున దేవస్థానానికి నిధులు ఇచ్చే వాళ్ళకి తప్ప సామాన్య భక్తులకు పెద్దపీట వేయలేదనేది భక్తులను చూపిస్తున్నమాట.
నిధులు ఇచ్చడమే అనేది క్రైటీరియా కాదు. ఆ కమిటీకి ఒక గుర్తింపు రావడానికి కోసం, అదే విధంగా మరి భవిష్యత్తు ఆ దేవస్థాన మరి ఆలయ మరి నిర్మాణం పూర్తి చేయడం కోసం, అదే విధంగా భక్తులు అక్కడ వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం దృష్టిలో ఒక ఆలోచన ఉంటుంది. దాని మీద ఒక స్పష్టత. ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఇట్లా చర్చలు పెట్టుకుంటూ ఇక వాళ్ళ అంటే చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ప్రతిపక్షాలు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితమే వాళ్ళు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ లో నివాసం ఉంటూ వారి దైవ భక్తితోని వాళ్ళు దేవుని లక్ష్మీనరసింహ స్వామిని కొలిచే వాళ్లకు అవకాశం ఇచ్చిర్రు. అంతే తప్ప దాంట్లో వేరే రాజకీయ కోణాలు కానీ వేరే యాంగిల్ కానీ ఆలోచించకండి. ఇప్పుడు ఏదో కోడిగుడ్డు మీద మన ఈకలు లెక్క పెట్టినట్టు, వెంట్రుకలు ఉన్నాయని ఏదో భూతద్దం పెట్టి చూసినట్టు ఇంకొక వివాదం కూడా తెరపైకి వస్తుంది. రామచంద్ర నాయక్ గారు, ఈ రోజు బోర్డులో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది, కీలకంగా 3 నుంచి 4 వరకు ఫార్మా కంపెనీలకు చెందిన అధినేతలకు చోటు కల్పించడం వెనక రేవంత్ పక్కా వ్యూహం ఉంది. ఫార్మాకు సంబంధించి వాళ్ళ అల్లుడు పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగానే ఈ బోర్డులో చోటు కల్పించారన్న విమర్శ కూడా వినిపిస్తుంది. అలాంటిది ఏమీ లేదు. దాని మీద దాదాపు 1 సంవత్సరం పైన కసరత్తు చేసి ఆ దేవాలయానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా, దాని భవిష్యత్తు నిర్మాణం పూర్తి చేసే విధంగా, అదే విధంగా ఇది మొట్టమొదటి కమిటీ. ఈ ఆలయ కమిటీ అనేది ఇంతకుముందు లేదు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఒక స్పష్టతతో ముందుకు పోతున్నారు. ఆ దేవాలయానికి ఇప్పుడు పక్కనే మన ఏదో స్వర్ణగిరి అని చెప్పి దేవాలయం కట్టిరు. ఇప్పుడు యాదగిరిగుట్టకి ఎంతమంది వస్తారో స్వర్ణగిరి కూడా అంతే మంది పోతున్నారు. సో మనం యాదగిరిగుట్ట మన ప్రభుత్వం నిర్వహించే ఆలయంగా దీన్ని తిరుపతి దేవస్థానం లెవెల్లో దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక కోణంతో మనం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా దీంట్లో సరే ప్రతి విమర్శలు ప్రతి దాంట్లో ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గతంలో ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు విమర్శిస్తూ వాళ్ళు కాలయాపనగా వాడి పాపం గడుపుకోవాలి, రాజకీయంగా వాళ్ళు ఏదో మాట్లాడడం తప్ప రెండోది కాదు. రామచంద్ర గారు, ఒకసారి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మీతో మాట్లాడేందుకు ప్లీజ్ కంటిన్యూ. రామచంద్ర గారు ఒక్క నిమిషం. మీరు ఆ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించి సభ్యుల నియామకానికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు స్వాగతించాలని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ఆంధ్ర నాయకుల పెత్తనం తెలంగాణలో ఏంటని కూడా మీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అంటే కొన్నిదేళ్ల కుటుంబం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, మా పార్టీ ఎమ్మెల్యేలు సరే వారి గురించి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రభుత్వం గమనిస్తూనే ఉంది. వారు ఎందుకు విమర్శిస్తున్నారో అది అందరికీ తెలుసు. సరే ఆ విమర్శలు టైం వచ్చినప్పుడు అది పార్టీ చూసుకుంటది, అధిష్టానం చూసుకుంటది. అంతే తప్ప దాన్ని పెద్దగా మేము ఆలోచించి దాన్ని ఇప్పుడు పెద్దగా దాన్ని ఏదో చేయాలనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ప్రభుత్వం మీకు ఏమైనా సలహా సూచనలు ఉంటే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించినప్పుడు మీ ఆలోచనల విధానాలని మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సింది పోయి ఏదో విమర్శిస్తాం, ఏదో ప్రభుత్వాన్ని అడ్డుపడతాం అంటే అది ఎవరైనా మా పార్టీ వారైనా బయట పార్టీ వారైనా అది ఒప్పుకునేది లేదు. ప్రభుత్వం ఒక స్పష్టతతో ఉంది, దేవాలయం అది అభివృద్ధి మీద ఫోకస్ తో ఉన్నారు. తప్పకుండా ఆ యాదగిరిగుట్ట మన తెలంగాణకు ఒక ప్రత్యేక క్షేత్రంగా భవిష్యత్ తరాలకు కూడా అది ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా కొద్దిసేపు క్రితం అంటే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సంబంధించి మాకు సమాచారం లేదు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బోర్డు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన సీనియర్ నాయకుల్ని ఓనిరి పార్లమెంటు సభ్యుగా పనిచేస్తామని వంశీ గారు, ఇప్పుడు సీనియర్ నాయకులుగా రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వారు కూడా ఉండే చర్చలోనే వారు కూడా పాల్గొన్నారు. తర్వాత వారు దాని మీద దృష్టి పెట్టినా లేదా అనేది సరే వారికి తెలిసి ఉండాలి. ఏదేమైనా కమిటీ సుదీర్ఘ చర్చ తర్వాత దాదాపు సంవత్సర కాలం తర్వాత దాని మీద ఒక కసరత్తు జరిపి దాన్ని ఒక నిర్ధారణ చేసి దాని మీద ఒక బోర్డు కమిటీ ఇప్పుడు మనం ప్రకటించబడ్డాం. అది శాశ్వత కమిటీలు కావు కదా, ప్రతి 5 years కో ఎంతో టైంకి అది మారుతుంటాయి. సో ఆ 2 సంవత్సరాలకే కొంపలు మునిగిపోయినట్టు వారి కార్యాచరణ రేపు భవిష్యత్తులో ఏదైనా మంచి ఉండకపోతే దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి.
తప్పకుండా మీ అభిప్రాయాలు మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలి. దేవస్థాన చైర్మన్ కావచ్చు, దేవాదాయ శాఖ చైర్మన్ మన మంత్రి గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, చెప్పుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతే తప్ప దాన్ని మనం ఇప్పుడు ఏదో కొంపలు మునిగినట్టు దాన్ని పెద్దగా రాజకీయం చేయడం అనేది సబబు కాదు. ఒక దైవక్షేత్రం, దాన్ని అభివృద్ధి కోసం అందరం బాధ్యతగా దాని మీద మనం స్వాగతించాలి, దాన్ని మనం సంతోషించాలి. ఖచ్చితంగా రామచంద్ర నాయక్ గారు మీరు చెప్తున్నట్టుగా భక్తుల మనోభావాలకు సంబంధించి, ఆలయ ప్రతిష్టకు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని పునర్నిర్మించుకున్నాం, ఆలయానికి వైభవాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా యాదగిరిగుట్టకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఇంతకు ముందు 2000కు పైగా కాటేజీలు ఉండేవి. ఇప్పుడు కనీసం కాటేజీ వసతులు లేక కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటేజీ వసతులకు సంబంధించి కానీ, అక్కడ మౌలిక వసతులకు సంబంధించి కానీ ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అసలు? తప్పకుండా దాదాపు ఇప్పుడు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయ అభివృద్ధి కోసం 1000 కోట్లు వెచ్చించారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి కూడా దాదాపు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు 1000 కోట్లు ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ప్రకటించి, దాంట్లో దేవాలయ అభివృద్ధి, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి, రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వసతులు కావచ్చు, గృహాల మరి గెస్ట్ హౌస్లు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి గారు దాన్ని అభివృద్ధి పరిచే పనిలో ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి వారు హైదరాబాద్ లోనే ఓటేస్తున్నారు. వారి ఓటు హక్కు హైదరాబాద్ లో వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు పోయి అమెరికాలో మరి కాన్సులేట్స్ అవుతున్నారు, అక్కడ మన వాళ్ళు సెనెట్స్ అవుతున్నారు, యూకేలో మన వాళ్ళు, మరి లండన్ లో మన వాళ్ళు, ఆడ మరి బ్రిటన్ లో కూడా మన వ్యక్తి మన ప్రధాని అయ్యిండు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇంకా ప్రాంతీయ భేదాలు చూపించుకుంటూ మరి ప్రాంతీయ అభివృద్ధి మీద అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు. ఈ అంశం పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి సభ పెట్టిన రోజు అంశాలన్నీ తెరపైకి రావటం, కాంగ్రెస్ నాయకులు స్పందించడం వల్లే అంశాలు వచ్చాయి. ఇందాక నేను మిమ్మల్ని అడిగినట్టుగా ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఇప్పుడు మెగా కుటుంబాన్ని గాని, ఆ మెగా ఫ్యాన్స్ ని గాని ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనేది వినిపిస్తున్న విమర్శ. ఇప్పుడు రాజకీయంగా ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో పవన్ కళ్యాణ్ వారు మాట్లాడింది అందరూ తెలంగాణ సమాజం చూసిరు. దాన్ని ఎంతమంది స్వాగతించారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది మన తెలంగాణ సమాజానికి కొంత అవగాహన ఉంది. దాని గురించి మేము ఎప్పుడు మాట్లాడబోలేదు, దాని మీద మేము మా ముఖ్యమంత్రి గారు చర్చించదలుచుకోలేదు. దానికి ఈ దేవాలయ కమిటీ సంబంధాలు లేవు. ఏదేమైనా భక్తులు అంటే లక్ష్మీనరసింహ స్వామి గారి భక్తులు ఆ ఆలయ అభివృద్ధి కోసం వాలంటీర్లు ఎవరెవరు వచ్చారో వాళ్ళ దాంట్లో కొంతమందిని స్క్రీనింగ్ చేసి ఈ లిస్ట్ ఫైనలైజ్ అయిందనేది మరి మాకు తెలిసిన విషయం. సరే ఏదేమైనా 2 years కి కమిటీ మారుతూనే ఉంటది. దీనికంటే మంచి కమిటీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏర్పడుతుంది. రేపు ఎన్ఆర్ఐ కూడా దీనిలో కమిటీలో చేర్చవచ్చు, రేపు ఎన్ఆర్ఐలను కూడా దీంట్లో కమిటీలో మనం సభ్యుల్లో చేయవచ్చు. దాని గురించి ఇప్పుడు అంటే ఆ స్వేచ్ఛ కూడా ప్రభుత్వానికి లేదనే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఎవరిని పెట్టాలి ప్రతిపక్షాలు. అసలు దేవాలయాన్ని రాజకీయం చేస్తున్నామని మా వాదన. మీ రాజకీయ నాయకులు ఎందుకండి దేవాలయంలో? సరే రామచంద్ర నాయక్ మీరు టీటీడీ ఒకసారి చరిత్ర చూడండి. దాంట్లో రాజకీయ నాయకులు చైర్మన్లు అవుతున్నారా, లేకపోతే నాన్ పొలిటికల్ చైర్మన్లు అవుతున్నారా? రాజకీయ నాయకులకు, నిరుద్యోగ రాజకీయ నాయకులకు అడ్డగా మారుతుంది దేవాలయాలన్నీ కూడా. ఒక ధర్మకర్త, ఒక ధర్మంగా ఉండే జీవించే వాళ్ళని, ఒక ధార్మికంగా ఉండే వాళ్ళని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకే రాజకీయం అంటే దేవుడు దగ్గర అవుతాడు, లేకుంటే మా సామాన్య భక్తులకు దూరం అవుతాడు అన్నట్టుగా ఉంది. పైసలు ఇచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబరు, పైసలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్కి వస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంతసేపు ఇక్కడ పైసలు, రాజకీయం, ధర్మము, ఈ యొక్క అనేది లేకుండా పోయింది కదా. ఇప్పుడు దేవాలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండంగా ఉంది. దాన్ని స్వాగతించండి. ఇందులో సగం మంది మరి ఎలాంటి రాజకీయ మరి అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు, ఒకరిద్దరు ఉండొచ్చు. అంత మాత్రాన దాన్ని ఏదో మనం మైక్రోస్కోప్ లో చేసి చూసినట్టు కరెక్ట్ కాదు. ముందు దేవాలయ ఆ అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచనలు కానీ మీలో ఏమైనా అభిప్రాయాలు ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళండి.
దాన్ని సో తప్పకుండా ఖచ్చితంగా మేము చేస్తాం. దాన్ని కనీసంగా తప్పకుండా నరసింహస్వామిని దర్శనం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు పార్టీ కష్టపడి బొమ్మలు అవుతున్నారు. సురేఖ నియామకాన్ని సమర్థిస్తుంది అంటారు. మళ్ళీ చెప్పండి రామచంద్ర నాయక్ గారు, వంశీ గారు, మళ్ళీ చెప్పండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సురేఖ బోర్డులో చేర్చుకోవడాన్ని సమ్మతిస్తుంది. ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు, కేవలం ధార్మిక చింతనతోనే ఆమెని బోర్డులోకి తీసుకున్నారని చెప్పదలుచుకున్నారా? అంతే కదా. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాలు మరి మన ముచ్చింతల్లో పెట్టిరంటే ఇప్పుడు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కాదా? మన ప్రాంత అభివృద్ధి కోసం, మన దేవాలయాల అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా మనం స్వాగతించాలి. వాళ్ళు వచ్చి రాజకీయాలు చేయడం కోసం కాదు కదా. దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తప్పకుండా ప్రాంతీయతతోని దీన్ని ముడిపెట్టకండి. దేవాలయాల అభివృద్ధి మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మీరు సపోర్ట్ చేయండి. తప్పకుండా భవిష్యత్తులో అక్కడ భక్తుల సౌకర్యాలు పెంచడం కోసమే ఈ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం. చూద్దాం ప్రజల నుంచి ఏ విధంగా ఉంటుంది స్పందన అనేది చూద్దాం. రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్.